అక్కడ ఉండేవి యోని పూజలే కదా గురుగారు? హ్మ్. అంతే యోని కదా? పూజ అని కాదండి. యోని రూపంలో అమ్మవారు ఉంది అక్కడ. హ్మ్. నాటి యోని పూజ. యోని ఓకే. రూపంలో అమ్మవారు ఉంది. ఓకే. కాబట్టి అమ్మవారు అనేది కామాఖ్యలో యోని రూపంలో ఉంది కాబట్టి ఓకే. అమ్మవారి అంశ అనేది ఆ యోని అనేది ఏంటి సృష్టికి మూల కారణం. అవును. ఆ మూల కారణమైన శక్తి కలిగిన ఏదైనా ఉందంటే కామాఖ్యలో ఉంది. హ్మ్. ఆ దాని నుంచి వచ్చేదే మనం అందరం. అంతే కదా! అవును. కాబట్టి దాని యొక్క ఆకారాన్ని మనం పూజ చేసుకోవడం వల్ల, స్వీకరించడం వల్ల, దాన్ని ఆ తత్వంతో చూడడం వల్ల నీకు చాలా శక్తులొస్తాయండి. హ్మ్. కామాఖ్య వెళితేనే ఆ శక్తులొస్తాయని కాదు. అంటే ఓకే. మనకి సంబంధించినంత వరకు కూడా పునరుత్పత్తి కేంద్రంగా అంటే ఏదైనా ఇంకొక జన్మానికి ఇవ్వడానికి అవకాశం ఉన్న కేంద్రంగా యోని కనపడుతుంది. యోని కనపడుతుంది. అందుకని దాన్ని మనం ఎక్కువగా స్వీకరిస్తాం. మిగిలిన భాగాలు చాలా పట్టాయండి. హ్మ్. అలంపూర్ ఉంది మనకి. అవును. తర్వాత మనకి శ్రీశైలం ఉంది. తర్వాత దాశారామం ఒకటుంది. కాబట్టి ఇన్ని ప్లేసుల్లో ఉండగా అదొక్కటే మీరు ఎందుకు హైయెస్ట్ చేస్తున్నారంటే నాకు అర్థం కావట్ల. హ్మ్. అదొక ప్లేసు. అమ్మవారి భాగాల్లో అదొక ప్లేస్ పడతది ఎంతవరకే. హ్మ్. దాన్ని ఏదో సృష్టించి ఇక్కడికి వెళితే కామంతో మీరు చాలా చూసాను నేను కూడా మీరు మీ దగ్గర ఎక్కడో విన్నానండి ఒక విషయాన్ని. హ్మ్. శోభనం చేసుకుంటే అక్కడ పిల్ల పుడతారా? అవును. దాని విషయంలో కూడా నాకు చాలా నవ్వొస్తుందండి. అంటే హ్మ్. అక్కడ నువ్వు అంటే అక్కడ క్షేత్రానికెళ్ళి హ్మ్. పూజ అనంతరం హ్మ్. మీ మీ గదుల్లో అక్కడ చుట్టుపక్కల హ్మ్. గదుల్లో గనక హ్మ్. లైంగికంగా కలిస్తే హ్మ్. పిల్లలు పుడతారనేది ఒక ప్రచారం. హ్మ్. నిజమా? కాదా అది? అది అబద్ధం. ఓకే. హ్మ్. అబద్ధం నేను. అది తప్పండి. అచ్చా! తప్పది. హ్మ్. ఎందుకు తప్పంటారంటే దానికి కూడా వివరణ చెప్తా నేను. అక్కడికి వెళ్ళి పూజ చేసుకోంగానే సంసారం చేస్తే నా పిల్ల పుడతారనేది తప్పు. హ్మ్. నువ్వు అమ్మవారి అంశగా స్వీకరించి నువ్వు ఇంటికొచ్చేసుకో. ఓకే. అక్కడ నువ్వు చేసేది తప్పు కదా! హుహు. యోని పూజ, తర్వాత ఆ యోని పూజతో నేను చేశాను కాబట్టి ఇక్కడ చేస్తే కరెక్టు. అక్కడ నువ్వు చేస్తున్న కామం. అక్కడ చేస్తుంది ఓకే. పూజ అంటే ఏంటి? అమ్మవారికి నువ్వెందుకు చేస్తున్నావు? హ్మ్. యోని పూజ అంటే ఏంటి? నీ యొక్క ఇంకో జన్మ లేకుండా ఉండడానికి సంస్కరించుకోవడానికి చేస్తుందే యోని పూజ. అచ్చా! అచ్చా! అది అర్థం గాకుండా నేనక్కడికి వెళ్ళి చేస్తే నేను పక్కన రూమ్‌లో పోయి పడుకొని నిద్రపోయి అన్నీ చేసుకుంటే పిల్ల పుడతారా? హ్మ్. అదేంటండి? హ్మ్. అది ఎంతవరకు కరెక్టు? ఓకే. కరెక్ట్ అంటారా? అది తప్పు. ఓకే. నువ్వు ఆ ఏ అంశం మీద పోయావు? నీ పిల్ల పుట్టాలి. ఇంట్లో కూర్చో, ఇంట్లో పడుకో, ఇంట్లో చేసుకో. హ్మ్. అక్కడ వెళ్ళినప్పుడు నీ శరీరం, స్త్రీ శరీరం ఇద్దరు కూడా సమర్పించారక్కడ అమ్మవారికి. ఓకే. అమ్మా! నీ అంశతో ఇక్కడికున్నాము. మమ్మల్ని ఇక్కడ కాపాడు. మమ్మల్ని మా విధానంలో అంటే అక్కడ బొంగలో పిల్ల పుడితే, అక్కడ బొంగలోని ఏమన్నా చంపితే, అక్కడ బొంగలోనే అన్నీ జరిగితే, ఇంకా ప్రపంచంలో ఉన్న దేవాలయాలన్నీ మూసేసి అక్కడికే పోదాం అందరం. హ్మ్. కాదు. అమ్మవారుంది. అమ్మవారి అంశ తీసుకోండి. ఓకే. అమ్మవారి అంశ తీసుకోండి. ఇప్పుడు మనం గూడా అందరిలాగా కామాఖ్యెళ్తే పిల్ల పుడతారు. తర్వాత అరుణాచలం వెళితే మోక్షం వచ్చేస్తది. శ్రీశైలం వెళితే ఇంక నువ్వు పుట్టగతులుండవు. ఏంటి సార్ ఇవన్నీ? టెంపుల్‌కి ఎందుకెళ్తున్నాం? ధర్మం. అక్కడ ధర్మాన్ని ఎప్పుడైతే నువ్వు స్వీకరించి ధర్మం చేస్తావో, అప్పుడు నువ్వు చాలా ఉన్నతం అవుతావు. ప్లస్ నువ్వు కూడాతో పాటు 10 మందిని ఉపయోగపడుతుంటావు. హ్మ్. ధర్మం అనేది వదిలేసి నువ్వు ఎక్కడైతే ఇవి కోరికలొస్తున్నాయి, నేను అరుణాచలం పోతే మా అబ్బాయికి ఉద్యోగం వస్తాయి. ఎట్లా వస్తదండి మీ ఉద్యోగం? నీ జాతకంలో ఎందుకు ఉద్యోగం ఎట్టా వస్తది? అరుణాచలం పోతే ఉద్యోగం వస్తదా? కాదు. హ్మ్. హ్మ్. అరుణాచలం ఎందుకు? నీలో ఉన్న దరిద్రాలు, నీలో ఉన్న కామ కోరికలు, నీలో ఉన్న దహనం చేసుకోవడానికి అగ్నిలింగంగా ఉన్నాడక్కడ. ఓకే. దాన్ని నువ్వు ప్రదర్శన చేసుకో. మోక్షాన్ని సంపాదించుకో. అంతేగాని నేనక్కడ పోతే నా పిల్లాడికి ఉద్యోగం రావాలి. నేను కామాఖ్యెళ్తే నాకు పిల్ల పుట్టాలి. తర్వాత శ్రీశైలం వెళితే నాకు 100,00,00,000 రావాలి. ఇవేంటి? ఎక్కడికెళ్తున్నాం మనం? హ్మ్. ఎక్కడికెళ్తున్నాం హిందూ ధర్మంలో? హిందూ ధర్మంలో ఎక్కడికెళ్తున్నావు? అది కరెక్ట్ కాదంట నేను. వెరీ నైస్. నువ్వు విధానం ఒక భగవంతుడి దగ్గరికెళ్ళినప్పుడు నీ మనస్సు మొత్తం అక్కడ సమర్పించు. అయ్యా నువ్వు ఏం చేయగలుగుతావు ఇవ్వు. అమ్మా నువ్వేం చేయగలుగుతావు ఇవ్వు. నీ దగ్గరకు వచ్చానమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటున్నాను. నువ్వేమి ఇవ్వగలిగితే ఇది. నువ్వు ఇచ్చిన దాన్ని స్వీకరిస్తా అని చెప్పి నువ్వు పోవాలి. అంతేగాని నేను ఇక్కడి నుంచి పోతున్నాను. ఆడకి పోగలను నాకు అన్నీ అయిపోతే ఒక గొర్రెనిస్తాను, ఒక బర్రెనిస్తాను, దున్ననిస్తాను, లేకపోతే ఇంకోటి ఇస్తాను అంటావు అంటే నువ్వు వ్యాపారం చేస్తున్నావు దేవుడితో. హ్మ్. వ్యాపారం చేస్తున్నారు. జరిగేది అదే గదా! అదే నేను అంటుంది అది తప్పండి అంటున్నాను. హ్మ్. అది తప్పు. కోరిక నశించడానికి గుడికి వెళ్ళు. రైట్. కోరికతో గుడికి వెళ్ళొద్దు. కోరిక నశించడానికి గుడికెళ్ళు. బావుంది. నీకేమి ఇవ్వాలో ఆమెకు తెలీదా? ఆయనకి తెలీదా? నిన్ను పుట్టించినోడికి తెలీదా? నిన్ను పుట్టించినోడికి తెలియనప్పుడు నువ్వెలా అడుగుతున్నావు? హ్మ్. అడగడానికి నువ్వెవరివి? కాబట్టి భగవంతుడి యొక్క స్వరూపంతో నువ్వు ఏది ఆడుతున్నావో అది తప్పు అంట నేను.
ఓకే. ఈ పూజ చేసుకుంటే జరుగుతుంది, ఈ కార్యక్రమం చేసుకుంటే జరుగుతుంది అనేది తప్పండి. కానీ కొన్ని విధానాలు ఉంటాయి. ఇప్పుడు మీరు తప్పండి అని అన్నారు, మీరు చేస్తుంది కూడా అదే కదండి అనొచ్చు. మీరు 100% అంటారు. దాన్ని నీ సమాధానం ఏంటంటే, నేను చేస్తున్నది కాదు, ఇక్కడ వెళ్తున్న కార్యక్రమంలో, ఇక్కడ వెళ్తున్న విధానంలో, ఇక్కడ వెళ్తున్న పరిస్థితుల్లో మనకు సంబంధించినంత వరకు కూడా ఈ విధానంలో ఇది మానవ ప్రయత్నంగా మనం ఏదైతే చేస్తామో, మానవ ప్రయత్నంగా ఉన్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమంలో మానవ ప్రయత్నంగా సక్సెస్ అవ్వడానికి పనిచేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మానవ ధర్మం ఉంటుందిగా. ఇప్పుడు మనకు శత్రువు ఉన్నాడు, శత్రువుని మనం సంపాదించి చేయాలని కాదు, శత్రువుకు సంబంధించినంత వరకు కూడా మనం ఏం చేయగలుగుతాం అనేది చేయడం తప్పు. అతని కర్మకి అతను వదిలేస్తూ, కానీ అతని నుంచి వచ్చే నెగిటివ్ అనేది మనం తగ్గించుకోవడానికి మనం ఏం చేయగలుగుతాం అనేది ఇక్కడ పూజ. ఇప్పుడు నేను చంపాలని వస్తున్నాడు అతను రైలు, అది చంపకుండా నేను కాపాడగలిగిందే ధర్మం, పూజ. అంతేగాని అతన్ని చంపమని కాదు. అతను చంపని ఎక్కడ రాసిందండి? అంటే అతను చంపుకుంటూ పోతే ప్రపంచంలో ఎవడు ఉండడు, ఎవడికాడు చంపుతూ ఉంటాడు. ఇప్పుడు ఎవడెవడు శత్రువు అవుతాడు కదా. ఇప్పుడు రోడ్డు మీద పోతున్నాం, పక్కన నడిచి గుద్దాడు, వాడినా శత్రువే. అంటే కనపడ్డాలని చంపుకుంటూ పోదావా? కానీ శత్రుత్వం కానీ ధనానికి కానీ నీకున్న యోగాలని కొంత రేట్ చేయడానికి ఉందే పూజ. అది కరెక్ట్. ఆ ధర్మాన్ని నువ్వు కరెక్టే చేయి. కనపడ్డోడు కల్లా నేను పూజ చేస్తాను, కనపడ్డోడు కల్లా కార్యక్రమం చేస్తాను అనేది కరెక్ట్ కాదు అంటా నేను. ధర్మాన్ని ధర్మంగా చేయండి. ఇది చేస్తే తప్పు, ఇది చేస్తే రైట్ అని కాదు. నేను ఇప్పుడు ఏమంటానంటే ధర్మాన్ని ధర్మంగా చేద్దాం. ఈ కార్యక్రమం చేసుకో, నీ హెల్త్ బాగుంటుంది. ఎందుకు? నీకున్న రాతలో ఆ యొక్క కార్యక్రమం చేసుకోవడం వల్ల ఆ కొంచెం ప్రాబ్లమ్స్ తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. పూజ చేయొద్దు అని కాదు, ధర్మం చేయొద్దు కానీ, అది రెమెడీ ఉంది, రెమెడీ చేయండి. కానీ అక్కడికి వెళ్ళే కార్యక్రమాల్లో అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు చేస్తున్న విధానం తప్పు అంటున్నాను నేను. అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడ ప్రశాంతంగా వెళ్ళండి, మనసు పూర్తిగా వెళ్ళండి. వెళ్ళినప్పుడు దాని విధానాన్ని కూడా మీరు స్వీకరించగలుగుతారు అంటాను. ఓకే ఓకే రైట్ గురుజీ. ఇంకోటి, ఈ మధ్య చేతబడులు ఇక్కడ పెరిగాయి. అవును. సో మరి సిటీలోనే చేతబడులు ఎక్కువ చేస్తున్నారంట. అవును. మరి వాటిని విరుగుడు ఏమన్నా మీ దగ్గర ఉందా? చేతబడులకి విరుగుడు నేను చేస్తానని చెప్తాను, లేకపోతే ఇంకోటి చేస్తాను, కార్యక్రమం చేయొచ్చండి. ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు మనం చేతబడులు కావచ్చు, కొన్ని కార్యక్రమాలకు చేసుకోవచ్చు. ఆ కార్యక్రమాలు చేతబడులు చేసేటప్పటికి కానీ ఇంకోటి కానీ ఒక విధానం కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత ఆ విధానానికి విధానం ఉంటుంది. ఒక 90 రోజులు 120 days విధానం ఉంటుంది. ఈరోజు చెప్తే రేపే జరగడానికి ఏమి లేదు. దానికి నివారణ మార్గం వారు చేసుకునే ఉంటే వాళ్ళకి చెప్తుంటాం. లేదంటే దానికి సంబంధించిన హోమ కార్యక్రమం కావచ్చు, దానికి సంబంధించిన పూజ కార్యక్రమం కావచ్చు, దానికి సంబంధించిన రెమెడీస్ మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే మనకు ఆ విధానం ఉంది. మనిషిని బతికించడం ఎంత కష్టమో చంపడం కూడా అంతే కష్టం. రెండు ఈజీ కాదు. చంపడం బతకడం మన చేతిలో ఏది లేదు. కానీ కొన్ని విధానాల్లో ఒక అతను 100 ఏళ్ళు బతకాల్సిన అతన్ని 80-60 ఏళ్ళకి మనం చంపుదాం అనుకొని ట్రై చేస్తాం చూడండి, అది తప్పు అంట. ఓకే. ఆ విధానం తప్పు అంటాను. కానీ అది జరుగుతుందా లేదా, దీనిలో నిజాయితీగా చెప్పాలంటే యాండి ఇది ఈ రోజుల్లో కూడా మనం నమ్మాలా అంటే, నమ్మాలంటే నమ్మాల్సిందే. ఎందుకంటే నమ్మాల్సిందే. ఒక మనిషి అప్పుడు దాకా కూడా బాగుంటాడు, అప్పటికప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటాడు? హెల్త్ వైడ్గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఇబ్బంది పడతాడు, హాస్పిటల్కి వెళ్ళిన తగ్గదు. ఎందుకు తగ్గదు సార్? నాకు అర్థం కదా. ఈ విధానంలో ఉన్నప్పుడు తగ్గదు. ఆత్మలు ఉండడం అట్లాంటిది ఉందా అండి? ఏమన్నా ఆత్మలు ఉన్నాయి సార్. మనిషి జీవితంలో ఆత్మలు అయితే, మనిషికి సంచిపోయిన తర్వాత ఆత్మ అనేది ఉంది. అది నేను చెప్పట్లేదంటే సైంటిఫిక్గా కూడా మనకు రీజన్ ఉంది. సైంటిఫిక్గా కూడా ఉంది. ఆత్మ అనేది ఉంది. ఆత్మ అనేది నశింప చేయనిదే అని అర్థం. ఆత్మ అనేది ఉంది. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత 1 year పాటు మనకు అందుకే పిండ ప్రధానం చేస్తూ ఉంటారు. పిండ ప్రధానానికి చాలా గొప్పగా ఎందుకు చెప్తారంటే 1 year పాటు వాళ్ళు ఇక్కడే తిరుగుతుంటారు. ఓకే. 1 year తర్వాత పైకి వెళుతుంటారు. ఈ 1 year పాటు ఎక్కడే తిరుగుతుంటారు కాబట్టి ఆత్మ అనేది వాళ్ళ ఇంటికి తొందరగా వచ్చేసి, అంటే చనిపోయిన ఇంటికి కొడుకు మీదో, కోళ్ళ మీదో, కూతురు మీదో, మనవడి మీద, ఇలా ఆత్మ అనేది తిరుగుతూ అక్కడక్కడ తిరుగుతూ కొంత ఆ ఫీలింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆత్మకి సంబంధించినంత వరకు కూడా మనకి అందుకని హైందవ సాంప్రదాయంలో ఆత్మలకి దానికి సంబంధించిన చనిపోయిన వ్యక్తికి ఏం చేయాలనేది కూడా క్లియర్గా ఉంది. మీరు మాట్లాడతారు ఆత్మలతో? సార్ నేను అంత గొప్పండి కాదు సార్, కానీ విధానం అయితే ఉంది. ఎందుకంటే పారాసైకాలజీ అనే సబ్జెక్ట్ ఉంది ఈ రోజు కూడా. ఆ సబ్జెక్ట్లో కొంత నేను అవగాహనతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాను. బట్ నేను అది పూర్తిగా చదువుకున్నానా లేదంటే మాత్రం అంత నేను వెళ్ళలేదని చెప్తాను. నేను నాకు అన్ని తెలుసు. ఆత్మతో మాట్లాడేమన్నా లేదు సార్, నేను ట్రై చేశారా? ట్రై అయితే చేశాను సార్, నేను ట్రై చేశాను. ఆ వచ్చే శక్తిని మనం తట్టుకోగలిగిన శక్తిలో ఉన్నప్పుడు మనం చేయాలి. నాకు తెలియనప్పుడు నేను తెలుసు సార్ నేను చేస్తానని చెప్పి అబద్ధం చెప్పడం కన్నా కూడా మీడియా ముఖంగానే చెప్తాను. ఎందుకంటే మనం అబద్ధం చెప్పడం కన్నా కూడా నిజంగా మనం మాట్లాడగలుగుతామా లేదంటే మాట్లాడగలిగితే ప్రశాంతత. కానీ పారాసైకాలజీ అనే సబ్జెక్ట్ సైంటిఫిక్గా ఉంది. ప్లస్ ఈ రోజు కూడా దాన్ని చేస్తున్న వారు ఉన్నారు.
తర్వాత దాన్ని నిరూపణ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఓకే. ఎందుకంటే ఆత్మతో మనం మాట్లాడగలుగుతాం అంటే ఆ సోలో బాడీకి మన బాడీ సెట్ అవ్వాలి. కానీ ఆ సోలో బాడీ ఏంటంటే ఒక్కోసారి ఉధృతంగా వచ్చినప్పుడు మన బాడీ తట్టుకోలేదు. మన బాడీ తట్టుకోలేకపోతే మనం కూడా ఆత్మలుగా మారుతాం. కాబట్టి అవునా? అంతే కదా! ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర నుంచి వచ్చే పాజిటివ్ పవర్ ఇప్పుడు మీకు చూడండి అంటే ఎవరైనా మీకు పవర్స్ చాలా ఉంటాయి గదా! మాకుండవు గానీ మీకుంటాయి గదా! మీకు. భగవంతుడు మనకిచ్చిన పవర్స్ కొంతవరకు ఉపయోగించుకోవాలి. ఓకే. కనపడ్డ దానివల్ల మన పవర్స్ ఉన్నాయి. నేను అది చేస్తాను, ఇది చేస్తాను అంటే కాదు కదా! ఇప్పుడు నాకు పవర్ ఎందుకు ఇచ్చాడు? ఒక మనిషిని బాగుపరచమని నాకు ఇచ్చాడు. హ్మ్. అంతవరకు నేను చేస్తాను. ఆ మనిషి కాదు, ఆ మనిషి కన్నా పక్కన ఉన్నది ఏదైనా తీసుకొచ్చి ఆ పక్కనింటోడు ఆస్తుందా? ఈ పక్కనింటోడు ఎదురుందా? ఎదురింటోడి ఇంట్లో నిధి నిక్షేపాలు ఉన్నాయా? ఇవే మనకు అవసరమా? మీరు గూడా నిధులు తీస్తారా మీరు గూడా? సార్ మేము అలాంటి వాటికి వెళ్ళాం సార్. వెళ్ళరా? ఎందుకంటే మనకు సంబంధం లేని విషయాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఓకే. మనకు సంబంధించినంత వరకు కూడా నిధులకు వెళతాం, నిక్షేపం వెళ్తాం ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ ఆ సబ్జెక్టులు కూడా పూర్తిగా తెలిసినోడు ఎవడు కూడా మీకు చెప్పి నేను తీస్తానని చెప్పడు. హ్మ్. ఇది అబద్ధం. ఓహో! ఇది అబద్ధం. ఆ! ఇప్పుడు నాకొస్తే మీకెందుకు చెప్తాను నేనే తీసుకుంటా. కరెక్ట్. కాబట్టి ఇక్కడ విధానంలో నిధులు నిక్షేపాలకు సంబంధించినంత వరకు కూడా తీయొచ్చా లేదంటే తీయొచ్చు. బట్ ఆ! అది మన దగ్గర లేనప్పుడు మనం లేదని చెప్పుకోవాలి.